అబ్సెషన్ మూవీ రివ్యూ. ఇంగ్లీష్ మూవీ, థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు. మా వాళ్ళు చూసి వచ్చారు ఫస్టే. నాకు కూడా పోవాలని ఉంది. అంటే రీల్స్ లా లైక్ కొంతమంది పెడుతురు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇన్వెస్ట్మెంట్ ఏమో 7 crores కలెక్ట్ చేసింది, 1000 కోట్లు 1500 కోట్లు అంటారు. ఏమంత ఉందిరా సినిమా అంటే మేబీ నేనేమనుకున్నా హారర్ ఉంటుందో, మేబీ హారర్ ఉండకపోయినా అదే సంపుకోవడం అది ఉంటే సంథింగ్ థ్రిల్లర్ రైట్ అట్లా అనుకున్నా. అయితే మూవీ పోయి చూస్తే మొత్తం డిఫరెంట్ అనమాట. మూవీ స్పాయిలర్స్ ఉంటాయి మూవీ గురించి. సో మూవీ చూడకపోతే చూడకండి, చూస్తా అంటే చూడండి, మా ప్రాబ్లం లేదు, అంతేం అనిపించదు మీకు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్స్ డిఫరెంట్ ఎంత ఐ థింక్. మెయిన్లీ సౌండ్ అనమాట. ఇప్పుడు ఇట్లాంటి సినిమాలకి సౌండ్ ఇంపార్టెంట్. సో సౌండ్ అయితే పోయిన నార్మల్ థియేటర్ అయినా సౌండ్ మాత్రం ఘోరంగా ఉండే. ఇక పెద్ద థియేటర్ పోతే చోలే వాళ్ళిపోయి మేబీ. అయితే సింపుల్ చెప్తా, స్టోరీ అనేది ఒక రియల్ లైఫ్, లైక్ జనరల్ మన డే టు డే లైఫ్ ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది. మనది కాదు, వాళ్ళది, వాళ్ళ ఎన్వైరన్మెంట్ అట్లా ఉంటది. ఎట్లా అనుకోవచ్చు అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్, లైక్ ఇప్పుడే కాలేజ్ అయిపోయి ఇప్పుడు జాబ్ ఎక్కి 4 ఫ్రెండ్స్ ఉంటారు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. సో అది స్టోరీ. సో నేను చూడంగానే ఫిక్స్ అయిపోయినా, ఇలా ఆల్మోస్ట్ అందరూ చచ్చిపోతారని. లిటరలీ ఫిక్స్ అయిపోయిన హీరోయిన్ అందరూ చంపేస్తుందని. అదే అయింది ఆడ బేసికలీ. ఇక అంటే ఇప్పుడు సింపుల్, ఒక ఇంట్రోవర్ట్ వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ప్రపోజ్ చేయడానికి కష్టపడతాడు. ఇక మన ఫ్రెండ్ వెళ్ళిపోద్దామని చూస్తాడు, హెల్ప్ చేస్తాడు కూడా. ఇది రైట్ ఇది కాదు, ఇది రైట్ ఇది కాదు, అట్లా అట్లా అవుతుంది అనమాట. బట్ ఇక హీరోయిన్ బేసికల్ ముఖం మీద చెప్పేస్తుంది, నేను అంటే ఇష్టం అంటే వాడు సపోర్ట్ చేయడు, ఆమె ఒకళ్ళు ఇష్టం అని లైట్ తీసుకుని నాకు ఇంట్రెస్ట్ అన్నట్టు ఆమె చెప్తుంది. మా అన్నోడు ఏంది, సరే ఇక ఏం చేస్తాడు వాడు, ఏం చేయలేడు ఇక. ఇది అప్పుడు ఒకటి ఉంటుంది వాళ్ళకి, ఒక ఐటమ్ మేకప్ విషయం అది కొనుక్కుంటాడు, బ్రేక్ చేస్తాడు, నన్ను ఇది నవ్వేయాలి, నన్ను అంటే ఫ్రీకినికి అంటాడు. ఫ్రీకినికి అంటే అది బేసికలీ అది కొంచెం ఫ్రీకి అంటే కొంచెం పిచ్చి పిచ్చి చేసేటోళ్ళు అనమాట. అట్లా అంటాడు. అది నాకు నచ్చదు ఎందుకు అంటున్నావు అని అట్లా అంటాడు. సో ఆడ విష్ చేసినప్పుడు ఆ వర్డ్ యూజ్ చేస్తాడు. అట్లా ఏమైతుంది ఇక అక్కడికి స్టార్ట్ అవుతుంది. నేనేమనుకున్నా, లైక్ జనరల్ గా ఆ క్యారెక్టరే లైక్ సైకాలజికలీ కొంచెం డిస్టర్బ్ అయ్యి లైక్ స్ప్లిట్ పర్సనాలిటీ అనుకున్నా. కానీ ఆల్మోస్ట్ ఇంటర్వెల్ టైం కి, కరెక్ట్ ఇంటర్వెల్ టైం కి నాకు అర్థమైంది ఏంటంటే లేదు లేదు, ఇది కాదు, ఎవరో పొజెస్ చేసారు ఏమని, లైక్ ఆ క్యారెక్టర్ ని. ఎందుకంటే ఆ సీన్ ఒకటి ఉంటుంది ఆడ, అవి చెప్పొచ్చు కానీ మీరు చూడడం మంచిగా అనిపిస్తుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది మీకు. మంచిగా అంటే మంచిగా అని కాదు కానీ అట్లా అనిపిస్తుంది. సో అక్కడ అర్థమైపోతుంది నాకు ఇక, ఆహా ఒక ఇదా పంచాయతీ అయితే నిజంగానే జరిగింది, బట్ ఎట్లా అనేది తెలియాలి ఫస్ట్ మనకి. సమ్వన్ నిజంగా పొజెస్ చేసిరా ఏంది అనేది తెలియాలి. సో సెకండ్ హాఫ్ కూర్చొని చూస్తే సెకండ్ హాఫ్ అయితే మొత్తం ఘోరం. కొన్ని జంప్ స్కేర్ సీన్స్ ఉంటాయి లైక్ లిటరలీ. కానీ యాక్టర్స్ అయితే, ఇద్దరు మెయిన్ లీడ్ యాక్టర్స్ అయితే చింపేశారు, నిజంగా చెప్తున్నా. లిటరలీ జీవించేసిన క్యారెక్టర్స్ అయితే నాకు మస్తు అనిపించింది. అన్ని లైక్ బేసికలీ మా ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే సినిమా మంచిగా ఎక్కుతుంది. ఇక పెద్దోళ్ళకి ఏమో మరి నాకు అంత ఐడియా లేదు, చిన్న పొరలు చూడకపోతే ఏమో. సో మా ఏజ్ గ్రూప్ కి అయితే మంచిగా ఎక్కుతుంది. ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్ చూసే సినిమా కాదు, 18+ అని ఉంటుంది ఆల్రెడీ. అయినా కూడా అన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇమాజిన్ రైట్. చాలా రోజుల తర్వాత మంచి స్టోరీ చూసిన, నాకైతే కిరాక్ అనిపించింది లిటరలీ. ఎండింగ్ కూడా క్రేజీ మ్యాన్. వాడు ఆ దోశ అని చెప్తాడు, అరే ఇది మేకప్ విష్ రా, నువ్వు విష్ చెయ్యి, దీని విషయం రివర్స్ చేద్దామంటే వాడినాడు. వాడు నాకు పైసలు కావాలంటే అన్ని పైసలు పడతాయి, నేను పిచ్చన్ అయిపోయినా. అప్పటిదాకా నిజంగా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లరే అనుకున్నా, బట్ అప్పుడు మారిపోయింది, జానరే మారిపోయింది. నన్ను అడిగితే జానర్ ఇట్స్ నాట్ సైకలాజికల్, టు బి హానెస్ట్ ఇట్స్ నాట్ ఈవెన్ సైకలాజికల్, ఇట్స్ కంప్లీట్ మ్యాజిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. బట్ అది ఏందనేది ఇట్స్ అప్ టు డైరెక్టర్. లైక్ ఇంకో పాటలే చెప్తే చెప్పొచ్చు, ఇంకో పాటలు ఏదో టెక్షన్ అడగకూడదు నేను అనుకుంటున్నా. తీసే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ నలుగురులకి సర్వైవ్ అయింది మెయిన్ లీడ్ యాక్ట్రెస్. ఆమెని నెక్స్ట్ పార్ట్ లో పెట్టి, ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా వేరే గ్రూప్ వాళ్ళతో సేమ్ ఇదే కాన్సెప్ట్ తీస్తే ఆమె వచ్చి వీళ్ళని సేవ్ చేయడం సంథింగ్ అట్లా పెడితే బాగుండదు. కానీ లిటరలీ మ్యాన్ జనరల్ గా రివర్స్ ఉంటుంది. ఇప్పుడు సినిమా టైటిల్ ట్రైలర్స్ ప్రకారం ఏమనుకున్నా, హీరోయిన్ వల్ల హీరో ప్రాబ్లం అనుకున్నా, ఇక్కడ మనోడు కొంచెం తెలిసిందే కదా, ఇంట్రోవర్ట్ అని చెప్పినా చెప్పలేడు ఏమున్నా, వాడికి ప్రాబ్లం వల్ల ఈమెకు ప్రాబ్లం అయింది. వాడికి ఇష్టం ఉంటే సరిపోదు. ఇంకో పాయింట్ ప్రూవ్ అయిన సినిమాలు ఏంటంటే, ఈ సినిమానే కాదు చాలా వరకు సినిమాలలో మనకి చెప్తారు లవ్ ఆర్ రొమాన్స్ అనేది ఒక్కరి సైడ్ ఉంటే సరిపోదు. ఇట్ హ్యాస్ టు బి 2 sides. వాళ్ళిద్దరు మ్యూచువల్ గా ఒప్పుకుంటేనే ఏదైనా. ఒప్పుకోకపోతే ఏమైతుంది అనేది సినిమాలో క్లియర్ గా చూపించారు. ఫోర్స్ చేయదు ఎప్పుడైనా. ఒక సీన్ ఉంటుంది లిటరలీ లైక్ ఆ పొజెస్డ్ క్యారెక్టర్ కాకుండా పడుకుని ఉండే పొజెస్డ్ క్యారెక్టర్, యాక్చువల్ మెయిన్ యాక్ట్రెస్ లైక్ మెయిన్ క్యారెక్టర్ నీకు చెప్తుంది, నన్ను చంపేరా, లైక్ నన్ను నిజంగా చంపే, నాకు ఇట్లా ఉండాలని లేదంటే వాడు అడుగుతాడు, నీకు నాతో ఉండడం అంత ప్రాబ్లం ఏమైతుంది, ఎంత బ్యాడ్ ఏముందని అడుగుతాడు. అది జస్ట్ కిల్ మీ అంటది అది. సో అక్కడ నీకు ఇష్టం లేదని తెలుస్తుంది కదా, వాడు అక్కడ రియలైజ్ అవుతాడు. ఆ రియలైజ్ అయినప్పుడన్నా ఏదో ఒకటి చేయొచ్చుగా, వేస్ట్ చేయడు. ఆడికి ఇక సినిమా డింగ్ 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 అసలు క్రేజీ. ఆడైతే అబ్బా ఇంకా చెప్పొచ్చు, బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. చెప్పేంత వరకు చెప్పిన, మొత్తం ఆల్మోస్ట్ అన్ని చెప్పేసిన, స్పాయిలర్స్ కూడా. కానీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వెరీ యంగ్ డైరెక్టర్, ఆల్మోస్ట్ నా ఏజ్ 25, 26, 27 అంట, సంథింగ్ 25 to 27. సో పేరు కూడా తెలియదు, టు బి హానెస్ట్. నాకు పేరు వచ్చింది మర్చిపోయినా, క్రాన్ సంథింగ్ ఏదో ఉంది. అయితే ఆ లైటింగ్ తీసుకున్న అది కానీ, ప్లస్ ఇంకా లొకేషన్స్ కూడా ఎక్కువ లొకేషన్స్ ఉండవు. లొకేషన్స్ అండ్ సీన్స్ కూడా ఎట్లా అంటే మ్యూజిక్ డ్రాప్ లైక్
ఎక్కువ ఇట్లా సుమ్మా నువ్వు ఒకటేసారి డ్రాప్ అవుతుంది, సీన్ కూడా కట్ అవుతుంది. అది నాకు నచ్చింది. లైక్ మూవీ ఎంటైర్ ఎడిటింగ్, మ్యూజిక్ అండ్ సీన్స్, లైటింగ్, ఎస్పెషల్లీ లైటింగ్ వాస్ క్రేజీ. లిటరల్లీ కొన్ని సీన్స్ అయితే ఘోరంగా భయమైంది. నాకంటే పర్లేదు, హ్యాండిల్ చేసుకోగలుగుతా, కానీ దీనికన్నా హారర్ చూసిన వాళ్ళు ఈజీ హ్యాండిల్ చేసుకోగలుగుతారు, బట్ చూడడం వాళ్ళు పోతే మాత్రం భయపడతారు నిజంగా. ఆల్మోస్ట్ ఎంతో మంది అమ్మాయిలు అరిచారు అనుకున్నావు థియేటర్ లో, నాకైతే నవ్వు వచ్చింది, వీళ్ళందరూ ఇట్లా అరుస్తారు అనుకున్నాను. కానీ క్రేజీ, లైక్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి సినిమా, నాకు మంచి థ్రిల్లర్ సినిమా, మంచి హైప్ ఇచ్చింది. అండ్ కాన్సెప్ట్ కూడా నచ్చింది. కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్, లైక్ అబ్సెషన్ అనేది లైక్ సైకలాజికల్ గా ప్రాబ్లం లేదని చూపించారు సినిమాలో. ఆమెకి ఏం లేదు, లైక్ యాక్చువల్ క్యారెక్టర్ నిక్కీ అనే క్యారెక్టర్ లేదు, సంథింగ్ పొజెస్టర్, అది ఏందనేది మనకు తెలియాలి. అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. ఎండింగ్ కూడా ఇట్ వాస్ గుడ్. వాడు సఫర్ అవుతా ఉంటాడు, వాడు షూట్ చేసుకోవడానికి, వాడు చంపుకొని ఎంత అవుతాడో, స్లీపింగ్ పిల్స్ ఆర్ సంథింగ్ వేసుకుంటాడు, అవి వేసుకుంటాడు, మళ్ళీ కక్కదామని చూస్తాడు. అప్పుడు ఇంకో ట్విస్ట్, ఇది ఆల్మోస్ట్ ఎవరికి అర్థం కాలేదు థియేటర్లో. అంటే ఆ కెమెరా యాంగిల్ లో చూపిస్తారు, అర్థమైనకి అర్థమవుతుంది. సో ఇట్ వాస్ గుడ్. వాడు చచ్చిపోతాడు, అది రియలైజ్ అవుతారు వాడు, లైక్ వాడు చచ్చిపోతేనే ఆ విష్ అనేది క్యాన్సిల్ అవుతుంది, లేదంటే వేరే క్యాన్సిల్ చేయాలి. నైస్, నాకైతే మస్తు నచ్చింది. లైక్ మళ్ళీ ఇంకో పాయింట్ ప్రూవ్ అవుతుంది, ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యుడు. ఇంకా అది కాకుండా లైక్ వీళ్ళ నలుగురు మధ్యలో ఉన్న డైనామిక్ చూపిస్తారు. ఇప్పుడు ఇంకొక ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది సేరా అని, ఆమె హీరో అంటే ఇంట్రెస్ట్, సో అంటే మెయిన్లీ అంటే ఇంట్రెస్ట్. ఆమె ఏదో చెప్తుంది, లైక్ ఇంకొకటి ఉంటాడు ఇయాన్, ఇంకా నీకు హుక్అప్ అయినారని చెప్తాడు. అది నిజమా తెలియదు మనకి. ఇయాన్ గాడు ఏం చెప్తాడు సేరా తోటి, నిక్కి నువ్వు తమ్ముళ్ళు అంటావు అని చెప్పేసి అని అంటాడు. సో అది నిజమా కాదా మనకు తెలియదు. సో ఈ నలుగురు మధ్యలో డైనామిక్ అట్లాంటిది. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, 2 బాయ్స్ అండ్ 2 గర్ల్స్, ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటే ఇట్ టెన్స్ టు హ్యాపెన్. అండ్ వాళ్ళు దాన్ని చూపించారు, దే డిడెంట్ షై అవే ఫ్రమ్ ఇట్. నాకు నచ్చింది అది. లైక్ మొత్తం లైక్ వీళ్ళిద్దరి మధ్యలో కాకుండా వీళ్ళ నలుగురు మధ్యలో పెట్టడం. ఇంకోటి వాళ్ళందరూ ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నప్పుడు ఈమె ఎట్లా బిహేవ్ చేస్తుంది అని వాళ్ళందరికి అర్థమైంది, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ హర్ అని. అసలు మాట్లాడుతుంటే ఇంకోవచ్చు, బట్ చూడకపోతే మూవీ చూసేరి, అన్ని స్పాయిలర్స్ చెప్పిన. ఇక మీరు చూసినా మీకు ఎక్స్పీరియన్స్ మంచిగానే అనిపిస్తుంది. లైక్ అసలు మీకు ఆ ఎక్స్పీరియన్స్ పోదు, ఇంకోసారి కూడా చూడొచ్చు. లైక్ లిటరల్లీ నిజంగా చెప్తున్నా, మూవీ టీమ్ అయితే చాలా ఎఫర్ట్ పెట్టింది, ఎస్పెషల్లీ డైరెక్టర్ ఇంకా రైటర్ అయినా అని కూడా. క్రేజీ మ్యాన్, ఐ రియలీ లవ్డ్ ఇట్. టూ మచ్ ఆఫ్ బ్లడ్ ఆర్ గోర్ సీన్స్ కూడా లేవు, పర్లేదు, లైక్ మేనేజబుల్. ఈవెన్ చిల్డ్రన్ కెన్ సీ ఇట్ ఇఫ్ దే, అంటే వాళ్ళు తట్టుకోగలుగుతాయి. బట్ ఐ వుడ్ సజెస్ట్ నో. బట్ మీరైతే మీతో ఉన్నారు కదా, ఏం చేస్తారా, మీరు చూసేది అయిపోతుంది. సరే, ఇంకో వీడియోలో కలుద్దాం.